జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. వేళలు తోడు నిలిచావు, నిందలలో అవమానములో ధైర్యమిచ్చినావు. కృంగిన వేళలు తోడు నిలిచావు, నిందలలో అవమానములో ధైర్యమిచ్చినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. నీ పాత్రగా నన్ను హెచ్చించినావు, భోగ భాగ్యాల కంటే నీ కృపే నాకు చాలు. నీ పాత్రగా నన్ను హెచ్చించినావు, భోగ భాగ్యాల కంటే నీ కృపే నాకు చాలు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్ని
చేసావయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా. మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా. మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. అంటే నువ్వు బయటికి రావాలని కొన్నిసార్లు సమస్యలు పంపిస్తాడు. లేకపోతే మనం ఎక్కడ మాట వింటాం? వింటారా? మానండి అంటారు. మానిపించేలా సందేహమే లేదు దీంట్లో. మీకు అర్థమైందా? అందుకనే చాలా సందర్భాల్లో మనం ప్రపంచంలో డబ్బుతో అన్నీ కొనలేము. పాయింట్ నోట్ చేసుకోండి. కానీ చాలామంది దేని కొరకు పరిగెడుతున్నారు? తినడానికి డబ్బు కావాలి, ఉండడానికి డబ్బు కావాలి. తప్పు కాదు. డబ్బులు సంపాదించడం తప్పు కాదు, డబ్బులు ఉండడం తప్పు కాదు. కానీ డబ్బే ప్రపంచంగా బ్రతకడం మాత్రము తప్పే, ముమ్మాటికి తప్పే. మీకు అర్థమైందా? ఒక ధనవంతుడు ఇలాగ అనుకున్నాడంట, కోట్లలో సమకూర్చుకుని, నా ప్రాణమా తినుము త్రాగుము, చెప్పు, సుఖించు, ఎంజాయ్ చేయరా పిచ్చోడా. ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, కొన్ని సంవత్సరాలకి సరిపడగా ఆస్తిపాస్తులు ఉన్నాయి, నీకేంటి కొదవా, చెయ్యి ఎంజాయ్ అన్నాడంట. ఇప్పుడు వాడి శరీరంలో ఏముంది? ఆరోగ్యం ఉంది. శరీరంలో ఆరోగ్యం ఉంది, చేతిలో డబ్బు ఉంది, తరతరాలు తిన్న తరగని ఆస్తి ఉంది. ఇప్పుడు ఆ దేవుడు మాట వింటాడా? వాడు కూర్చుని అలా అనుకుంటే దేవుడు పైనుంచి చూశాడట, విన్నాడు ఆ మాట. ఇప్పుడు ఒక్కడే కూర్చున్నప్పుడు కూడా ఆ మాటలు దేవుడు వింటాడా? వింటాడు. నువ్వు ఇంటి దగ్గర కూర్చుని మాట్లాడే పనికి మాలిన మాటలు కూడా దేవుడు వింటాడు. టీవీ ముందు కూర్చుని మాట్లాడే పనికి మాలిన మాటలు వింటాడు. సీక్రెట్గా అక్కడికిక్కడ దూరేసి ఫోన్ మాట్లాడిన మాటలు కూడా దేవుడు వింటాడు. వింటా? కొంతమంది ఎవరూ లేరు, ఎవరో చూడట్లేదు అనుకుని అక్కడక్కడ గబ్బిలాగా ఏలాడుతూ ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎవరు వింటున్నారు? ఎవరు వింటలేదండి అనుకుంటున్నారు. ధనవంతుడు ఇంట్లో కూర్చుని కొట్టులో కూర్చుంటేనే ఎవరు విన్నారట? దేవుడు విన్నాడు. ఇప్పుడు బాగా చెప్పండి, ఎంతమంది పనికి మళ్ళీ మాటలు అక్కడక్కడ మాట్లాడించి నువ్వు ఎవరో చూడలేదు అనుకుంటారు. కొంత పిల్లి బ్యాచ్ ఇది. ఏ బ్యాచ్ అంటాం కదా, పిల్లి పాలు తాగుతూ అనుకుంటుందట. వాడు బయట నుంచి ఆడు అనుకుంటాడంట, కంగారు పడికే తలుపేసాను ఇక్కడ రా అనుకుంటాడు యజమాని. ఎందుకని? నా పాలు తాగేసి ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చే పంపిస్తా అనుకుంటాడు. కానీ పిల్లి ఏమనుకుంటుంది? నువ్వు చేసే పనికి మాలిన పనులు కూడా ఎవరో చూడట్లేదు అనుకోకు, చూసే ఒక ఆయన ఉన్నాడు. అందుకనే ఏముంది తెలుసా? యెహోవా కనుదృష్టి లోకమంతా గట్టిగా లోకమంతా అంటే ఆ లోకంలో మనం ఉన్నామా? అంత అనుందా, కొంత అనుందా? కొంతమంది అనుకుంటున్నారు అంతా అంటే అక్కడక్కడే కనబడతాడు, దేవుడు లేడు, పాస్టర్ గారు లేరు, తోటి విశ్వాసులు లేరు, మనం ఏం చేసినా చెల్లుద్ది. మందిరంలోకి వెళ్ళినప్పుడే మంచివాళ్ళం, మందిరానికి వెళ్ళినప్పుడు పాటలు పాడేద్దాం, మందిరానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసేద్దాం, మందిరానికి వెళ్ళినప్పుడు ఆరాధన చేసేద్దాం, మందిరానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారిని కూడా పొగిడేద్దాం అవసరం అయితే. అన్నీ బాగున్నాయి. మరి బయట ఎవరు లేనప్పుడు మొహం మీద ఒకటి వెనక ఒకటే, మందిరంలో ఒక జీవితం, బయట ఒక జీవితం. దేవుడు తెలుసు నీ యాక్టింగు, నీ ఓవర్ యాక్షను, నీ మాటలు, నీ పద్ధతులు, నీ ప్రవర్తనలు, నీ పరిస్థితులు అన్నీ ఆయన చూస్తూనే ఉంటాడు. వీడు లోపల కూర్చుని అనుకున్నాడంట, లైఫ్ ఎంజాయ్ చేయరా అనుకున్నాడట. దేవుడు ఆ రాత్రి అక్కడి నుంచి అనుకున్నాడు, పిచ్చోడా నీ మాటలు నాకు వినపడ్డాయి, నీ ఆస్తి చూశాను, నీ మాటలు చూశాను, అర్థమైందా? నీ పొగరబట్టిన పరిస్థితులు చూసా. ఈ రాత్రి ఈ ప్రాణాన్ని అడుగుతున్నా, ఏం చేద్దాం మరి? మీకు అర్థమైందా? ఏం అడుగుతా అన్నాడు? ఈ ప్రాణం అంటే ఏంటి? పైకి పోతామని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఈ రాత్రి పోయాడు, ఈ ఆస్తి ఎవరు తింటాడు? కొడుకులో, భార్యో, కూతురో, ఎవరో లేకపోతే రాబంధువులు లాంటి బంధువులు వచ్చేస్తారు. అప్పుడు దాకా ఏడవనాడు కూడా, అప్పుడే నూరెళ్ళు నిండిపోయినాయా నీకు, మేము కలిసి ఉన్నప్పుడు మాకు దూర బంధువే, కానీ ఎంత ప్రేమ అండి. ప్రేమ ఆడి మీద కాదు, ఆస్తి మీద. చాలామంది ఎందుకు ఏడుస్తారు తెలుసా? ఆస్తిలో వాటా కోసం ఏడ్చేవాళ్ళు, కానీ ప్రేమతో ఏడ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఈ ఆధునిక యుగంలో. నిజమా కాదా? అంటే ఆస్తి మీద ఉన్న మమకారం ఆత్మీయుల మీద లేదు. ఆస్తి మీద ఉన్న మమకారం అన్నదమ్ముల మీద, అక్క చెల్లి మీద, తల్లిదండ్రుల మీద, భార్య భర్తల ఎక్కడా ఉండట్లా ఈ ట్రెండ్లో. నిజమా కాదా? ఇప్పుడు ఈడు ఇంత కష్టపడ్డాడు, ఇంత చేశాడు, చచ్చాడు రాత్రి.
ఇప్పుడు నా ప్రాణమా తినుము త్రాగుము అన్నాడా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? అక్కడ ఏముంటుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా సోఫాలో కూర్చుని ఏసీ వేసుకుని అబ్బా నా ప్రాణమా తినుము త్రాగుము అనడానికి ఏమన్నా ఉండదా? మండే అగ్నిగోళాలు అక్కడ ఉంటాయి. అగ్ని ఆరదు, పురుగు చావదు, మండుతూ ఉంటుంది. అప్పుడు అంటాడు సైతన్ గడు వస్తాడనమాట, ఎరా నాన్న ఇక్కడికి వచ్చేయండి, నా ఫ్రెండ్ రా అందుకే ఇక్కడికి వచ్చా అంటాడు. దేవుడు అంటాడు, ప్రభువా ఒక్క నీటి పొట్టేయి ప్రభువా, ఏం కావాలంటాడు? అక్కడ ఏసీ వేసుకున్నావు కదరా, నా ప్రాణమా తినుము త్రాగుము అన్నావు. దావీదు కోటలో కూర్చున్నాడు, ఏసీ మంచి రూములో ఉన్నాడు, చలవరాతులతో కట్టిన ఇళ్లలో ఉన్నాడు, చక్కటి సన్నని నారవస్త్రములు ధరించుకున్నాడు, అద్భుతంగా బంగారం పెట్టుకున్నాడు, చుట్టూ రాణులు ఉన్నారు, చుట్టూ పనివాళ్ళు ఉన్నారు, ఎక్కడికక్కడ ఇసిరే వాళ్ళు ఉన్నారు, భటులు ఉన్నారు, సామంత రాజులు ఉన్నారు, పరిచర్య చేసే పరిచారకులు ఉన్నారు, కాళ్ళు పట్టే పనోళ్ళు ఉన్నారు, ఎక్కడైనా అద్భుతమైన వంటలు తయారు చేసి పెట్టగలిగే అటువంటి వంటశాలలో పనిచేసే అద్భుతమైన వాళ్ళు ఉన్నారు, టేబుల్ మీద రుచికరమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న దావీదేమన్నాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాను, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని గణపరచడానికి ఇష్టపడదాం. అంటే చూడండి, దావీదుకు అన్నీ ఉన్నాయి, కానీ కోటలో కూర్చుని రిలాక్స్ అయిపోవడం కాకుండా అక్కడ కూర్చుని ఒకే మాట అన్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము అనలా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని. బా ఎంత వ్యత్యాసం చూడండి. వీడేమో నా ప్రాణమా అన్నాడు, కానీ దావీదేమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. అందుకే దావీదు గొప్ప రాజుగా ఏలుబడి చేశాడు. అందుకే దావీదు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఎందుకని? అంత ఆస్తి ఇచ్చినా ఆడొక్కే మాట అన్నాడు, నా ప్రాణమా యెహోవాను అన్నాడు. అందుకే దేవుడు నీకు అన్నీ ఎందుకు ఇవ్వడంటే, కొన్నిసార్లు అన్నీ ఇస్తే నువ్వెక్కడ ఉంటావు కుదురుగా? నా ప్రాణమా చెయ్యి అంతే చెయ్యి, ప్రార్థన అక్కర్లేదు. నా ప్రాణమా పడుకో, నా ప్రాణమా బిర్యానీ తిను, నా ప్రాణమా మందిరానికి వెళ్ళొద్దు, హాయిగా ఏసీ వేసుకుని పడుకో అంటది. దేవుడు తెలుసు నీకు ఆస్తి ఇవ్వాలో ఇవ్వకూడదో కూడా ఆయనకి తెలుసు. ఎందుకని? ఇస్తే నువ్వు కుదురుకుండో ఉండో. కొంతమంది జీవితాంతా కష్టపడినా ఎందుకు ఇవ్వడు దేవుడు అని అంటే, ఇస్తే నువ్వు మాట అనవు కాబట్టి, అందుకే ఇవ్వడు, నిన్ను అలాగే ఉంచుతాడు. అర్థమైందా? అనుభవించాలి అని అన్నా దేవుడు ఇవ్వాలిగా. దేవుడు ఇవ్వాలి అంటే నువ్వు నమ్మకత్వంగా ఉండాలిగా. నమ్మకత్వంగా ఉన్న వాళ్ళకి అన్నీ ఇస్తాడు, నమ్మకత్వం లేని వాళ్ళకి ఉన్నవన్నీ తీసేస్తాడు. ఇప్పుడు చెప్పండి, మనకి ఇచ్చే బ్యాచ్లో ఉన్నామా, దేవుడి నుంచి పంపించేసే బ్యాచ్లో ఉన్నామా? చెప్పండి. పంపించేసే బ్యాచ్లోనే ఉంటారు నాకు తెలుసు చాలామంది. అంటే ఏంటి? కొంతమంది ఏమీ లేక కుదురుగా ఉంటారు కానండి, వాళ్ళ చేతికి కొంచెం ధనం వచ్చినా, కొంచెం పేరు ప్రతిష్టలు వచ్చినా భూమి మీద నడవరాళ్ళు. అందుకే పేరు ప్రఖ్యాతలు అందరికి ఇస్తాడా? ఘనత అందరికి ఇస్తాడా? ఆస్తి అందరికి ఇస్తాడా? ఇవ్వడు. ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి నువ్వు ఎంత ఆవేశపడిపోయినా నీకు ఎవడైనా ఇవ్వాలి అని అంటే దావీదు లాంటి మనసు కలిగి ఉండాలి. ఏ మనసు కలిగి ఉండాలా? దావీదు లాంటి మనసు ఏంటి అంటే, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో ఏం మరగకూడదట. ఇప్పుడు మన జీవితంలో ఉపకారాలు చేశాడు లేదు ఆయన, కానీ చాలామంది ఏం చేస్తున్నారండి? మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతున్నారు అని అంటే, కొంచెం ఐక్యత రాగానే, కొంచెం ఘనత రాగానే. సో గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు ఇంకా నమ్మకంగా ఉంటే మరింతగా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. అన్నీ ఇచ్చినప్పుడు మౌనంగా ఉండాలా, అన్నీ ఇచ్చినప్పుడు స్తుతించాలా, ఏమీ లేనప్పుడు కూడా దేవుడిని ఏం చేయగలగాల? స్తుతించగలగాలి. దావీదు అన్నీ ఉన్నప్పుడు స్తుతించాడు, ఏమీ లేనప్పుడు, అడవుల్లో ఉన్నప్పుడు స్తుతించాడు, కోటలో ఉన్నప్పుడు స్తుతించాడు, సౌఖ్యం లేనప్పుడు స్తుతించాడు, సౌఖ్యం ఉన్నప్పుడు స్తుతించాడు. మన సంగతి ఏంటి? దావీదు విజయ అంచులకు వెళ్ళడానికి, విజయ తీరాలు అంటే విజయం సాధించడానికి ప్రతి సందర్భంలో కారణం ఏంటంటే, తను ఎప్పుడు ఒకేలాంటి ఆత్మీయతను కలిగి ఉన్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఓసర వీళ్ళలాగా మారిపోయేది ఆత్మీయత కాదండి. కొంతమంది చూడండి, కొంతకాలం ఏమీ లేనప్పుడు, సమస్యలు లేనప్పుడు, మీకు అర్థమైందా? సమస్యలు లేనప్పుడు, ఏమి లేనప్పుడు ఎగురుతారు. సమస్యలు రాగానే దేవుడి పాత్రలు పడేసుకుంటారు. ప్రభువా నువ్వే తప్పించాలి ప్రభువా, నువ్వు తప్ప ఎవరున్నారు ప్రభువా? అంతకుముందు ఏమన్నావు? డబ్బుంటే కొండ మీద కోతైనా. ఇప్పుడు కోతికి ప్రార్థన చేయ, దేవుడికి ఎందుకు మరి?
కొంతమంది ఎలా ఉంటారు. అందుకే గుర్తుపెట్టుకోండి, నిన్నెందుకు ఇంకా సమస్యలో ఉంచుతున్నాడు అని అంటే నువ్వు కుదురుగా ఉండాలని. లేకపోతే నువ్వెక్కడ ఉంటావా? బాగా ఆలోచించండి. కొంతమందికి దేవుడు కొన్ని దూరం చేస్తాడు, కొన్ని ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఇస్తే ఎలా ఉంటావో ఆయన ఫ్యూచర్ చూస్తాడు ఆల్రెడీ. మనం అంటే చూడలేం. ఎవరు చూస్తారు? చూస్తాడు. ఇప్పుడు ఒక టీవీ పెట్టుకున్నప్పుడు 2011 వరల్డ్ కప్ వస్తుంది అనుకోండి, మనం ఏమనుకుంటాం? అయిపోయింది కదా, చూసేసిన మ్యాచే కదా అనుకుంటాం కదండి. అది ఇప్పుడు లైవ్ వస్తూ ఉంటే చూస్తాం. అంటే ట్విస్ట్, అంటే ఏం జరుగుద్దా అని చూస్తూ ఉంటాం. ఆల్రెడీ జరిగిపోయింది చూసామనుకోండి, ఆల్రెడీ కొట్టేశారుగా, ఇదిగో ఈ ఓవర్లో ధోని ఎంత కొడతాడని మనమే చెప్పేస్తాం. ఇది యువరాజు 6 6లు కొట్టాడు చెప్తాం కదా, హైలైట్స్. ఎందుకు చెప్తాం అంటే ఆల్రెడీ అది మనం ఏం చేసాం కదా. మన జీవితం మనకు ట్విస్ట్ దేవుడు ఆల్రెడీ చూశాడు. దేవుడు ఆల్రెడీ, అందుకే కదా గిజ్జోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అన్నాడు. వాస్తవానికి అప్పుడు గిజ్జోన్ ఎలా ఉన్నాడు? గానుగు చాటున గోధుమలు దొల్లగొచ్చుకుంటూ అమ్మ బాబోయ్ ఈ ఫిలిష్తీయులు ఎప్పుడు ఏం చేస్తారో అని గజగజలాడుతూ వణికిపోతూ కూర్చున్న వాడి దగ్గరికి వచ్చి దేవుడు వచ్చి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా లే అన్నాడు. దేవుడు అంటాడు, అయ్యా నన్ను పరాక్రమం ఏంటయ్యా, నేను అసలే పిరుకోండి, వాళ్ళు ఎక్కడొచ్చి చంపేస్తారని చెప్పి గానుగు చాటున గోధుమల దొల్లగొట్టుకునే పనికి మాలోండి కదా, నన్ను పరాక్రమ గల బలాఢ్యుడు అంటాడేంటి ఈయన అనే ఉద్దేశం ఎవరిది? కానీ దేవుడు ఫ్యూచర్ చూశాడు. పిచ్చోడా, నువ్వు యుద్ధంలో విజయాన్ని సాధించబోతున్నావు. 300 మందిని తీసుకెళ్ళి ఆఫ్టరాల్గా యుద్ధంలో విజయం సాధించిన వ్యక్తి గిజ్జోను. అలాంటి పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. ఇంక అర్థమైందా? అంటే మన భవిష్యత్తు ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. అందుకనే మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా మనం ఏమవుతామో, మనకి ఇస్తే ఎలా ఉంటామో కూడా ఎవరికి తెలుసు? ఆయన కొన్ని సందర్భాలు ఇస్తాడు తెలుసా? ఎందుకో తెలుసా? పోన్లే నాకు అర్హత లేకపోయినా దేవుడు ఇచ్చాడు, దీన్ని బట్టేనే నేను మారదాం అనే మనస్తత్వం వస్తుందేమో అని కొన్నిసార్లు అర్హత లేకపోయినా ఇస్తాడు ఎవడా. సాధారణంగా లోకల్లో ఒక మాట అంటారు, దొంగోడి చేతికి తాళమేమో అంటారు కొన్ని సందర్భాలు. ఎందుకు? నేను దొంగోడని తెలుసు, నేను దొంగిలిస్తానని తెలుసు, అయినా నా చేతికి తాళం ఇచ్చాడంటే చిచ్చి ఇప్పుడు కూడా దొంగతనం చేస్తే నా అంత భ్రష్టుడు పనికిమాలినోడు దౌర్భాగ్యుడు ఇంకోటి ఉండడం అని నమ్మకంగా అక్కడ బడి ఉంటాడేమో అని మనం ఏమిస్తాం? అవునా కాదా? అంటే ఆత్మీయ జీవితంలో అక్కడ గుర్తుపెట్టి కొన్నిసార్లు నీకు ఆశీర్వాదం వచ్చేసిందంటే నువ్వేదో గొప్ప వ్యక్తివని కాదు, నీకు మంచిగా దేవుడు వాడుకుంటున్నాడని నువ్వు గొప్ప వ్యక్తివని కాదు, ఆ వాడుకుంటున్న దాన్ని బట్టైనా, ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టైనా నువ్వు కుదురుగా ఉంటావేమో అనిస్తాడు దేవుడు. అప్పుడు కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ బ్రతుకును మార్చుకోకుండా నేను ఇలాగే ఉంటాను దేవుడు క్షమిస్తూ ఉంటాడు, నేను ఇలాగే ఉంటాను దేవుడు క్షమిస్తూ ఉంటాడు అనుకున్నావా, హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనం అయిపోతావు. దీంట్లో సందేహం లేదు. అంటే అర్హత లేకపోయినా దేవుడు అందులో మిక్కించినప్పుడు దాన్ని బట్టి అయినా మన బ్రతుకుని ఏం చేసుకోవాలా? మార్చుకోవాలి. అన్నిసార్లు అర్హతను బట్టి దేవుడు అర్హత లేకపోయినా ఇస్తాడండి దేవుడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన ఏ దేవుడు అండి? ప్రేమ కలిగిన దేవుడు. ఇప్పుడు ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఫైనల్గా డబ్బును బట్టి అన్నీ మనము కొనగలమా? అంటే మనకి ఏది ఇచ్చినా ఎవరివ్వగలరు? ఇప్పుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన యవ్వనం, నీకు ఇచ్చిన బలం. ఇప్పుడు ఆలోచించండి, చాలామంది డబ్బున్న వాళ్ళు, చాలామంది పెద్ద పెద్ద సైంటిస్టులు కొన్ని విషయాలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దాంట్లో బెస్ట్ ప్రయోగం చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రయోగం ఏంటంటే, వృద్ధాప్యం వచ్చినా సరే ఇంకా యవ్వనస్తుడికి ఎలా మారిపోవాలని, ఏం వాడితే అయిపోతారని చాలామంది ప్రయోగాలు జరుగుతున్నాయా లేదా? అవుతుందా? డబ్బుతో అన్నీ చేయగలం. చాలామంది ట్రై చేశారు, చాలామంది సైంటిస్టులు చాలా వాటి మీద ప్రయోగం చేశారు. సినిమాల వరకే పరిమితమైందేమో కానీ నిజ జీవితంలో అది సాధ్యము అవుతుందా? అంతే గుర్తుపెట్టుకోండి, డబ్బుతో నువ్వేది కొనలేము. కానీ దేవుడు మనతో ఉంటే అన్నీ మనతో ఉంటే ఉండవా? అంటే బైబిల్ ఏముంది? మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ గట్టిగా ఎప్పుడు
దేవుని కొరకు బ్రతుకుతూ వెళ్ళిపోతే ఆశీర్వాదాలు మన వెంటబడి వస్తాయి. ఇప్పుడు మన వెంటబడి ఆశీర్వాదాలు రావాలా? ఆశీర్వాదాల వెనక మనం పరిగెట్టాలా? దేవుడి వెనకాల పరిగెట్టు. నీ వెనకాల ఎవరు వస్తారు? ఆశీర్వాదం వస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు నీకు ఏం కావాలో అన్నీ ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గరకు వచ్చి నాకు ఏది జరగలేదు, జరుగుతుంది. కానీ నీ ప్రార్థనలో, నీ ప్రవర్తనలో, నీ సాక్ష్యంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ భక్తి జీవితంలో లోపం లేకుండా దేవుడిని నిజాయితీగా వెంబడించి చూడండి, అవన్నీ నీ వెనకాల. చూడండి, దావీదు దేవుడి కోసం పరిగెట్టాడు, రాజ్యం అతని కాళ్ళ దగ్గరకు వచ్చింది, పేరు ప్రఖ్యాతులు అతని కాళ్ళ దగ్గరకు వచ్చాయి లేదా? ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు మనం దేవుని కొరకు పరిగెట్టగలిగితే డబ్బు వెనకాల కాదు, ఎవరు వెనకాల పరిగెట్టాలా? ఎవరు వెనకాల? మోకరించండి, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు ముద్దాం, హృదయాన్ని తెరుద్దాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఒక్క నిమిషం హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. దేవా, డబ్బు వెనకాల పరిగెడుతున్నానా? నువ్వు ఇస్తున్నావు కదా ప్రభు, నాకు ఏం కావాలో, ఎప్పుడు ఏం కావాలో ఇస్తున్నావు, ఎప్పుడు ఏది చేయాలో చేస్తున్నావు, ఎప్పుడు ఏ సమయంలో నాకు ఆహారం కావాలి, ఎప్పుడు వస్త్రాలు కావాలి, ఎప్పుడు పిల్లలకు కావాలో, నా పిల్లలకి, నాకు, నా కుటుంబానికి, నా స్థితిగతులకు అవసరమైన ప్రతి ఈవిని మీరు అనుగ్రహిస్తున్నారు ప్రభా. నేనెందుకు కృతజ్ఞత లేనివాడిగా ఉండాలా? నేనెందుకు ధనం వెనకాల పరిగెట్టాలా? నేనెందుకు బంగారం వెనకాల పరిగెట్టాలా? ఈరోజు నాకు తినే శక్తినిచ్చావు, అరుగుదల శక్తినిచ్చావు, నిద్రపట్టే శక్తినిచ్చావు ప్రభా. అన్నీ ఉన్న వాళ్ళకి ఎన్నో లేవు, ఏమీ లేకపోయినా అన్నీ నాకు ఇచ్చావు. ఇంతకంటే నాకేం కావాలి ప్రభువా? నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని దావీదు భక్తుడు చెప్పినట్లుగా నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించి నీ కొరకు బ్రతికే యోగ్యతలో మాత్రమే నేను ఉండాలి ప్రభువా. ఇంకా అవిలేవని ఏడుస్తున్నా కానీ ఈ రాత్రి నాకు కళ్ళు తెరిపించావు. నాకున్న సమస్యల కంటే విపరీతమైన సమస్యలు ప్రపంచంలో ఉన్నాయి. నేను అనుకుంటూ నూతులో కప్పలా ఇక్కడ వరకే ఉన్నా, కానీ నా జీవితంలో నాకు అర్థమైంది ప్రభువా, ఈ రాత్రి నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, బిడ్డలను బట్టి, కుటుంబాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి నిన్ను స్తుతిస్తాను ప్రభువా అనే చిన్న ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం. నీ కొరకు ఒక దైవజనుడిగా నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. టీవీ ముందు కూర్చున్న వాళ్ళు కూడా మీరున్న ప్రాంతంలో మోకరించి ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ రాత్రి మాతో మాట్లాడిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, దావీదు అలనాడు దావీదుకి సహాయం చేసింది మీరే. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు అవును ప్రభువా, మేము ఎవరితోనైనా సరే ఎలా ఉండాలో మాకు నేర్పావు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా కలిమిలోనైనా లేమిలోనైనా నీ కొరకు నమ్మకంగా బ్రతకాలనే విషయాన్ని తెలియజేశావు. ఈరోజు ప్రపంచం డబ్బు వెనకాల పరిగెడుతుంది. దేవా, నేనైతే డబ్బు వెనకాల కాదు, నీ వెనక పరిగెడుతున్నా. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను గురి యొద్దకే పరిగెడుతున్నా. నేను డబ్బు యొద్దకు పరిగెడుతున్నాను అనలా, నేను బంగారం దగ్గరికి పరిగెడుతున్నాను అనలా, పేరు ప్రఖ్యాతుల వైపు పరిగెడుతున్నాను అనలా, ఘనత వైపు పరిగెడుతున్నాను అనలా. ఈరోజు నలుగురు మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నా, వాళ్ళు నన్ను పొగడాలి, వీళ్ళు నన్ను పొగడాలని పరుగులు పెడుతున్నానేమో. నీ మెప్పు కొరకు ఎప్పుడు ప్రయత్నం చేయాలా? ధనాన్ని వెనకాల పరిగెట్టా, ధనమే శాశ్వతం అనుకున్నా. ఈ రాత్రి నాతో మాట్లాడవు దేవా, ధనం కాదు, నీ కొరకైన నింద గొప్ప భాగ్యం, నీ కొరకు పరిచర్య చేయడం గొప్ప భాగ్యం, నీ పరిచర్యలో నిలబడడం గొప్ప భాగ్యం, నీ కొరకు నిందించబడడం గొప్ప భాగ్యం, నీ కొరకు అవమానించబడడం గొప్ప భాగ్యం, ఉన్న దానిలో సంతృప్తి కలిగి ఉండడం గొప్ప భాగ్యం, కలిగి ఉన్న దానిలో నిన్ను స్తుతించడం గొప్ప భాగ్యం. ఇవన్నీ దావీదు చేశాడు. ఈ రాత్రి నేను చేయలేకపోయినా ధనవంతుల్లాగా ఉన్న ధనాన్ని బట్టి గర్వించానేమో, ఉన్న అందాన్ని బట్టి గర్వించానేమో, ఉన్న సౌఖ్యాన్ని బట్టి గర్వించానేమో. కానీ ఈ రాత్రి నాతో మాట్లాడావు దేవా, నా పరిస్థితులు మార్చుకొని నిన్ను స్తుతిస్తా, నిన్ను ఘనపరుస్తా, నాకు ఇచ్చిన ప్రతి ఈవితో నీ కొరకు ప్రయాసపడతా అని ఎవరైతే తీర్మానం చేస్తున్నారో, ఉన్న జీవితంలో ఎవరైతే సంతృప్తి కలిగి ఉన్నారో, ఒకవేళ కలిగి లేక ప్రార్థన చేశారో, వారి తీర్మానం స్థిరపరిచి బలపరిచి అంతము వరకు నిన్ను వెంబడించి నీ కొరకు పరుగులు పెట్టి తత్వాన్ని ప్రతి బిడ్డకు మీరు దయచేసి బలపరచండి. ఎంతోమంది సమస్యలతో ఏడుస్తూ ఈ వాక్యం వింటున్నారేమో, ఆ వాక్యం విన్నప్పుడు దేవా, ఇంతకంటే భయంకరమైన సమస్యలు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకైతే చిన్నపాటి సమస్యలు తప్పించావు దేవా అని నిన్ను స్తుతించి ఘనపరిచే జాబితాల బిడ్డలు ఉండినట్లు సహాయం చేయమని కూడి వచ్చిన వారు కానీ టీవీ ద్వారా వర్తమానమైన కుటుంబాలు కానీ మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సాహసము సన్నిధి కూడి వచ్చిన బిడలకును వర్తమానం వింటున్న ప్రతి బిడకును తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ రెండంచుల ఖడ్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి సహకరించిన సిస్టర్ సుబ్బలక్ష్మి వారి కుటుంబం రాజమండ్రి నుంచి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఒక సేవకుడిగా నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభు. సిస్టర్ సుబ్బలక్ష్మి గారిని బట్టి వారి భర్త కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ఈ యొక్క రెండంచుల ఖడ్గం అనే యొక్క వాక్యం అనేక మంది ప్రభు రక్షణకు కారణంగా ఉండడానికి మీరు కృపనిచ్చారు ప్రభు. అనేక మందికి సువార్త స్ప్రెడ్ అయ్యే విషయంలో సిస్టర్ ఎంతగానో సహకరించారు ప్రభు. తన కుటుంబాన్ని కూడా మీరు దీవించి బలపరచండి ప్రభు. సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ సోదరుని వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇంకా మీలో ఎవరైనా ఒకవేళ ఈ యొక్క రెండంచుల ఖడ్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మందికి ఈ సువార్తను వ్యాపింపచేయాలని ఆశపడినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్లు మీరు కాంటాక్ట్ చేయవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.